హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి హోమ్ టూర్. ఎయిర్బిఎన్బిలో నేను తీసుకున్న స్టే ఎలా ఉందో మీకు చూపించబోతున్నాను. అండ్ రీసెంట్గా నేను టెన్నెస్సీ స్మోకీ మౌంటైన్స్ చూడడానికైతే వెళ్ళాను. అండ్ ఈ స్టే వచ్చేసి మౌంటైన్స్ మధ్యలో ఉందన్నమాట. ఎంటర్ అవ్వగానే లివింగ్ రూమ్, అండ్ ఇది మొత్తం వుడ్తోనే ఉంది, వుడ్ క్యాబిన్ అనమాట. లివింగ్ రూమ్‌లో అయితే 2 సోఫాస్ ఇచ్చాడు. అండ్ ఆ సోఫాస్‌కి, ఆ వాల్స్‌కి కలర్ కాంబినేషన్ అయితే చాలా సెట్ అయింది. అండ్ ఇక్కడ ఒక చిన్న టేబుల్ ఇచ్చాడు. సో, ఇలా మనం ఇటు సైడ్‌కొచ్చి చూస్తే ఇక్కడ ఒక ఓపెన్ కిచెన్ ఉంది. ఓపెన్ కిచెన్‌తో పాటు ఇక్కడ డైనింగ్ టేబుల్ కూడా ఇచ్చాడు. మనకైతే కిచెన్‌లో కావాల్సిన అన్ని బేసిక్ ఐటెమ్స్ అయితే ఇచ్చారు. లైక్ సాల్ట్, స్పైసెస్ అన్నీ కూడా. అండ్ ఇక్కడ చూస్తే మీకు కిచెన్ కనిపిస్తది విత్ ఆల్ ఎమ్యూనిటీస్. అండ్ కింద మాత్రం మనకొక బెడ్‌రూమ్ ఇచ్చాడు. ఇదొచ్చేసరికి 2 బెడ్‌రూమ్ స్టే అనమాట. అండ్ ఇక్కడైతే వీడు చాలా క్యూట్‌గా ఈ బ్లాంకెట్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ యాక్చువల్‌గా బియర్స్ ఎక్కువుంటాయని చెప్పారు. సో, ఏం చూసినా కూడా బియర్ థీమ్‌లోనే ఉంటది ఇక్కడ. అండ్ ఈ వాష్‌రూమ్ ఇవన్నీ కూడా చాలా స్పేషియస్‌గా ఉన్నాయి. సో, ఇది ఫస్ట్ వాష్‌రూమ్ అనమాట కింద. సో, ఇక్కడ కూడా అన్నీ ప్రొవైడ్ చేశాడు. బేసిక్ సోప్స్, షాంపూస్, కండిషనర్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇది ఓవరాల్ బెడ్‌రూమ్ లుక్. చాలా బ్యూటిఫుల్‌గా ఉండే అండి కాంబినేషన్స్ కూడా. అండ్ ఇలా బయటికొస్తే ఇది మనకి వాషర్ అండ్ డ్రైయర్ ఏరియా. సో, ఇక్కడ వాషర్ అండ్ డ్రైయర్ కూడా ఇచ్చాడు. ఇప్పుడైతే మనం పైన బెడ్‌రూమ్ ఎలా ఉందో ఎళ్లి చూద్దాం ఒకసారైతే. ఇక్కడైతే మా ఫ్రెండ్స్ ఉన్నారు. సో, ఇక్కడ మేము 4 మెంబర్స్ కలిసి వచ్చామనమాట. తను నేహ అండ్ వాళ్ళ హస్బెండ్ అక్కడ బయటున్నాడు. హాయ్ చెప్తున్నాడు బయట నుంచి. అండ్ తను అడుగుతున్నాడు హౌస్ అంతా ఎలా ఉంది అని చెప్పి. అండ్ తన పేరు గోపీకృష్ణ. అండ్ ఇక్కడ నుంచి మనం పైకెళ్తే, సో, ఇక్కడ వీడు కొన్ని గేమ్స్ ఇచ్చాడండి. ఇండోర్ గేమ్స్ లాగా. సో, ఆ గేమ్స్ అయితే మేము ఆడుకోలేదు. అంత టైం కూడా లేదు. బయట తిరగడానికే సరిపోయింది లొకేషన్స్ అన్నీ. అసలు మేము టెన్నెస్సీకొచ్చిందే స్మోకీ మౌంటైన్స్ వ్యూ బావుంటది, ఫాల్ కలర్స్ అని. ఇక్కడికి రాగానే మొత్తం బిస్కెట్ అనిపించింది. అసలు ఫాల్ కలర్స్ ఏం చేంజ్ అవ్వలేదు. కాకపోతే ఈ స్టే ఇంకా మౌంటైన్స్ మధ్యలో ఉంది కాబట్టి కొంచెం ఈ అట్మాస్ఫియర్ ఇదంతా కొంచెం మంచిగా అనిపించింది. అండ్ ఇటు సైడ్ అయితే ఇంకొక గేమ్ కూడా ఉంది. ఈ గేమ్స్ ఏవో కూడా నాకసలు ఐడియా లేదు. ఇదొచ్చేసరికి పైన ఉన్న మనకి బెడ్‌రూమ్. అండ్ కింద బెడ్‌రూమ్, పైన బెడ్‌రూమ్ 2 సేమ్ అనిపిస్తాయి. కాకపోతే కొంచెం పైన బెడ్‌రూమ్ అయితే స్పేషియస్‌గా ఉంటది. అండ్ ఇక్కడ కూడా మనకొక ఇండివిడ్యువల్ టీవీ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ లెఫ్ట్‌కొచ్చేసి మనకొక వాష్‌రూమ్ గూడా ఇచ్చాడండి. వాష్‌రూమ్ కూడా సేమ్ లైక్ కింద ఎలా ఉందో అలానే ఉంది. చాలా క్లీన్ అండ్ నీట్‌గా మెయింటైన్ చేశారండి ఈ హౌస్ అయితే. అండ్ నాకైతే చాలా నచ్చింది. నేనైతే పక్కా రికమెండ్ చేస్తాను ఎళ్ళమని చెప్పి. ఇక్కడ నుంచయితే ఒక బ్యూటిఫుల్ వ్యూ ఉంటది మనకి వాష్‌రూమ్‌లో నుంచి. చూడండి అలా మౌంటైన్స్, ఆ గ్రీనరీ అదంతా చాలా మంచిగుంటది. ఇది లివింగ్ రూమ్ ఓవరాల్ వ్యూ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ కాంబినేషన్స్, ఈ లైటింగ్స్ అండ్ వాడిచ్చిన విండోస్ ఎవ్రీథింగ్ ఒక వ్యూ కనిపిస్తుంది మొత్తం హౌస్‌లో నుంచి. ఇదొచ్చేసి కిచెన్‌లో నుంచి మనం బయటికొస్తే ఇక్కడ మనకి ఓపెన్ ఏరియా ఉంది. అండ్ మేమైతే నైట్ ఇక్కడ ఫైర్ ఏసుకున్నాము. చాలా మంచిగుండింది. ఎర్లీ మార్నింగ్స్ అయితే చాలా మంచిగా బర్డ్స్ అన్నీ వస్తుండే. ఆ సౌండ్స్‌తో ఒక విలేజ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది మాకైతే. నాకైతే మంచి స్టే అనిపించింది రిలాక్సింగ్‌గా. దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.